రోజు విశిష్టత గురు పౌర్ణిమ. ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా వచ్చేటువంటి పూర్ణిమ రోజున ఆ నక్షత్రంలో చంద్రుడు చేరినప్పుడు ఈ పూర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ పూర్ణిమని మనం జై శ్రీరామ్ రండి వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా మనం చెప్పుకుంటాం. వ్యాస పూర్ణిమ భాగవతానికి అలాగే మహాభారతానికి రాసినటువంటి రచయితగా మహాగురువుగా మనం వ్యాస భగవాను చెప్పుకుంటాం. వారి పేరు మీద గురువులకే మహాగురువుగా ఆ యొక్క వ్యాసుని మనం కీర్తించుకుంటాం. వీరందరికీ శక్తినిచ్చినటువంటి మహామహులైనటువంటి గురువులు ఎవరు అని అంటే దక్షిణామూర్తి ఆదిగురువు. ఆదిగురువు ఎవరు అంటే శివుడే కదా ఆదిగురువు. ఆ శివుడి యొక్క స్వరూపము ఈ విధంగా ఉంటుందన్నమాట. దక్షిణామూర్తి అవతారంలో వేదాలకు అధిదేవత ఆయన. మనము ఆశ్రమంలో అధిష్టాన దేవతగా గురువుగా మనము అయ్యా మీరు ఇట్లా ఎంత కచ్చేరు గిడొచ్చి నిలబడండి. ఇటు మీరు ఉండాలి, కుడి వైపున మీరు, అమ్మ అనేమో ఇటువైపు ఉంటుంది. పిల్లలు ఇటురండి బిడ్డ, గిడ కూర్చోండి, ఇటురండి ఇక్కడ కూర్చోండి. నన్ను చెల్లె మళ్ళీ పిలుచుకోయడం. ఆశ్రమంలో మహాగురువు అయినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాయి, అలాగే వివేకానందుల వారిని మనం ఇక్కడ అధిష్టాన గురువులుగా మనం తీసుకుంటాం. అందరికీ దేవాది దేవుడే ఆ యొక్క శివ భగవాన్ గురువు. అలాగే హయగ్రీవ స్వామి వారు, మన ఆశ్రమం కూడా హయగ్రీవ స్వామి వారి పేరు మీద. ఎవరు హయగ్రీవ స్వామి అనంటే అమ్మవారి తరఫున పోరాటం చేసినటువంటి శ్రీ మహావిష్ణువే హయగ్రీవుడు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరణ చేయడానికి లోక కళ్యాణార్థమై చెదపురుగు ఉంటుంది కదా, చెదపురుగుకి వరం ఇస్తాడన్నమాట బ్రహ్మ. అట్లా ఆ హయగ్రీవుడికి ఇచ్చినటువంటి, హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడికి ఇచ్చినటువంటి వరం కారణంగా, వాడు మృత్యుంజయుడిగా ఉండేటువంటి కారణంగా వాడిని సంహరించాలి అని అంటే హయగ్రీవుడు లా అంటే హయము అని అంటే ఆ యొక్క గుర్రము యొక్క తల అన్నమాట. హయగ్రీవం అని అంటే గుర్రపు తలతో ఉన్నటువంటి వారిని హయగ్రీవంగా పిలుచుకుంటారు. వాడిని చంపాలి అని అంటే, హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని చంపాలని అంటే ఆ తల ఉన్నటువంటి వాళ్ళే మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకరైనటువంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి వాడు కోరుకుంటాడు. అట్లా నాకు చావే ఉండదు కదా, వీళ్ళ చనిపోరు, ఈ త్రిమూర్తులు బతికే ఉంటారు అని చెప్పేసి అలా వరాన్ని బ్రహ్మ నుండి పొందడం, అలా వరం ఇవ్వడం. మరి ఈ శ్రీమన్నారాయణుడు శ్రీహరి మాత్రమే వీన్ని సంహరించగలడు అని చెప్పేసి సంకల్పించుకొని ఆ యొక్క సాక్షాత్తు ఆ బ్రహ్మ ఆలోచన చేసి ఒక జీవిని పుట్టిస్తాడు. ఆ జీవి ఎవరు అని అంటే చెదపురుగు. ఆ చెదపురుగు ఏం చేస్తాడంటే స్వామి వారు అమ్మవారి తరఫున యుద్ధం చేస్తాడు. ఆ లలితా మహా త్రిపుర సుందరి తరఫున యుద్ధము చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు. అలా ఇట్లా విల్లును ఈ గద్వ కింద ఇట్లా పెట్టుకొని నిద్రపోతాడు అనమాట. ఏదో అట్లా సేద తీరిన మనం కదా అలసిపోయి అట్లా నిలబడి ఇట్లా ఒరిగినట్టుగా గోడకు కుర్చీకో అట్లా స్వామి నిలబడే కాస్త నిద్రలో ఉన్నప్పుడు ఆ వింటి నారిని కొరికినటువంటి ఆ చెదపురుగు ఆయన తలను తెంపేస్తుంది. అలా ధనుస్సు ద్వారా ఆయన తల తెగిపోతుంది. తిరిగి ఆయనకు ఒక గుర్రపు తలను అతికిస్తుంది ఆ యొక్క జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి దేవత. ఆయనకు హయగ్రీవమైనటువంటి తల అతికినందున ఆయన యుద్ధం చేయడం, హయగ్రీవుని సంవరించడము. ఆయన సాక్షాత్తు ఆ తల్లికి అన్నయ్య కాబట్టి అమ్మవారి వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువే. అలా ఆయన నుంచి మనకు అగస్త్యుల వారికి వారిద్దరి సంవాదంలో హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర కథనం అని మనం చదువుకుంటాం కదా. అట్లా హయగ్రీవుడి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ అమ్మవారి యొక్క స్తోత్రాలు సూక్తులు ఉన్నాయో వాటిని మనము నేటికి నామావళులుగా స్తోత్రాలుగా చెప్పుకుంటాం. ఈ విధంగా మనం అంత వైభవంతో కూడినటువంటి చరిత్రను ఈ కారణంగా ఈ సందర్భంగా మనం చెప్పుకున్నాం. స్వామివారి యొక్క గొప్పతనం అంతా ఇంత అని మాటల్లో చెప్పలేం. హయగ్రీవ స్వామి వారు అమ్మవారి యొక్క వర్ణనను ఆ విధంగా మనకు అందజేసిండు.
అలాగే గురుస్వరూపమైనటువంటి ఆ యొక్క లలితా మహాత్రిపుర సుందరి ఆజ్ఞాచక్రంలో తల్లిగా ఉంటూ సహస్రారంలో తనే గురువుగా ఉండిపోయిందన్నమాట. సప్త చక్రాల్లో ఆ తల్లి నైరుతిలో అంటే తల స్థానంలో ఈ పై భాగంలో ఆ తల్లి కొలు ఉంటుంది. ఇక్కడ త్రికుటి భ్రుకుటి స్థానంలో మనం బొట్టు ఎక్కడ పెడతాం? ఈ కనుబొమ్మల మధ్యన పెట్టుకుంటాం. ఈ మూడు నాడులు కలిసే చోటునే త్రికుటి భ్రుకుటి గంగా యమున సరస్వతి నదుల తీరంగా మనం చెప్పుకుంటాం. అక్కడ ఆ తల్లి కొలు ఉంటది జగన్మాతగా, ప్రకృతి మాతగా, లలితా మహాత్రిపుర సుందరిగా. కానీ తలలో మాత్రం ఆ తల్లి, సహస్రారంలో మాత్రం ఆ తల్లి గురువు రూపంలో అమ్మ కొలు ఉంటుంది. అలా రాజమాతాంగి దేవతను, విద్యా గురువు అయినటువంటి ఆ యొక్క దక్షిణామూర్తిని, హయగ్రీవ స్వామి వారిని, గురువులకే మహాగురువు అయినటువంటి ఆ యొక్క జగన్మాతని మనం స్మరించుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాల చేత, నామాల చేత మనం కుంకుమార్చన చేసుకుందాం. మీరు పత్రి వేయండి. నాన్న మీరు ఇట్లా నమస్కారం చేసుకోండి. ప్రతిసారి ఏం చెప్పాలా? ఓం గురవే నమః అనే మంత్రాన్ని ఇట్లా ప్రతిసారి ఇల్లు నమః చెప్తూ వేసినప్పుడు మీరు ఓం గురవే నమః అంటూ చేయాలి. సరేనా? ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు మీ దగ్గరికి జరగండి, మీరు ముందుకు జరగండి, మీరు అటు ఉండండి, ఇంకా జరగండి. అట్లుంటే వేయండి, కొంచెం దూరం నుంచి ఇట్లా వేయండి. సరేనా? ఇటు వేయాలి, అటు వేయాలి, ఇటు అటు